హలో ఫ్రెండ్స్, ఈరోజు మా మిన్ను తల్లికి హోమ్ మేడ్ సిర్లాక్ ప్రిపేర్ చేయబోతున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ రైస్ మరియు కప్పు మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, అలాగే ఎర్రకందిపప్పు, 6 బాదం పప్పు, పిస్తా మరియు జీడిపప్పు. వీటన్నిటిని కూడా తీసుకుని బాగా వాష్ చేయాలండి. 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక పలచని కాటన్ క్లాత్ మీద ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఎండిన తర్వాత లో ఫ్లేమ్లో గ్యాస్ మీద బాగా వేపాలండి. మరియు హై ఫ్లేమ్లో మాత్రం వేపద్దు, లో ఫ్లేమ్లో మాత్రమే వేపండి. ఇవన్నీ బాగా వేగుతూ ఉండాలి. మీ ఇంట్లో కనుక 6 నెలలు నిండిన చిన్నారులు ఉంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. పిల్లల యొక్క ఎముకల బలాన్ని పెంచడంలో బాగా తోడ్పడుతుంది. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లార్చి మిక్సీలో వేసి పౌడర్ కింద చేసుకోవాలండి. ఈ పౌడర్ని మన యొక్క కంటైనర్లో మూత పెట్టి దాస్తే నెల రోజుల వరకు కూడా నిల్వ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం సిర్లాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. సో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కాగుతున్నప్పుడు ఒక స్పూన్ ఈ పౌడర్ని వేసేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. మనం అది ప్రిపేర్ అయ్యే వరకు కూడా ఈ విధంగానే కలుపుతూ ఉండాలి, లేకుంటే ఉండలు పడుతుంది. సో పిల్లలకి ఎప్పుడు కూడా ఉండలు లేని ఆహారం మాత్రమే పెట్టాలి. సో ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ అయ్యి చూసారు కదండి, ఎంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు చల్లార్చి మీ యొక్క పిల్లలు తినిపించేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.